ఇది గోరింటాకు. ఇది ఇది మందారు ఆకు, మందార పువ్వు. ఇది మందార ఆకు. ఇది గోరింటాకు. ఇది గులాబీ పువ్వులు. ఇది కలబంద. ముక్కలు కట్ చేయాలి, కట్ చేస్తాను. నేను మామూలుగా పెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఈ ముక్కలు కట్ చేసుకోవాలి. మన కలబంద. ఇది కరివేపాకు. ఇది కొంచెం యాపాకు. మనకు ఒక్కోసారి చూడండి, తలలో కొంచెం చెమటల్లా పెట్టి దురద వస్తూ ఉంటుంది. అలాగా ఈ యాపాకు కూడా వేయడం వల్ల దురద అది ఏమీ రాదు. ఉల్లిపాయ. తలలో సుండ్రాన్ని ఉంటే పోద్ది. మెంతులు చల్లదనం, సలవ చేస్తుంది ఆయిల్ రాసుకున్నప్పుడు. కొబ్బరి నూనె. ఇప్పుడు నేను ఎన్ని ఐటమ్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 రకాల ఐటమ్స్ తోటి ఆయిల్ తయారు చేస్తున్నాను. మెంతులు కొంచెం నానిన తర్వాత నీళ్ళు వడబోసి అప్పుడు వేయాలండి. లేకపోతే అలా నీళ్ళతో వేసేస్తే కొబ్బరి నూనె చిటపట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కొబ్బరి నూనె తయారు చేస్తాను. ఇవన్నీ కూడా మళ్ళీ నేను కడుగుతాను. విడివిడిగా ఒక్కో దాన్ని కడిగేసి ఒక గిన్నెలో వేసి అప్పుడు పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పుడు కొబ్బరి నూనె పోస్తాను. ఆయిల్ పోసి బాగా మరగపెడతాను. ఈ అన్ని రకాల కలుపుతాం కదండి, దానివల్ల కొంచెం వాసనది వస్తుంది. ఎట్లాగా అనుకుంటే మల్లెపూలు వేయచ్చు. మల్లెపూలు వేస్తే మంచి సువాసన వస్తుంది. ఇగో తెప్పిస్తున్నాను, వెళ్ళారు, ఇంకా రాలేదు. అవి అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. అందాక ఈ లోపు వస్తే వేసి కలిపేస్తాను. లేకపోతే మరిగినప్పుడన్నా వేయచ్చు మల్లెపూలు, మంచి వాసన కోసమే. గోరింటా కింద సీమించాను కదండి, అది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇగో కడిగేసి ఇప్పుడు ఇందులో వేస్తాను. ఇప్పుడు యాపాకు కూడా అలాగే 3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడేమో కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా అలాగే 3 సార్లు కడిగా. ఏదన్నా సరే ఒక్కొక్కటి 2-3 సార్లు కడిగి అప్పుడు వేస్తున్నాను. కలబంద ముక్కలుగా కట్ చేశాను. అందులో ఉల్లిపాయలు, గులాబీ రేకులు ఇవి కూడా వేసేస్తున్నాను. వడకట్టేసి అప్పుడు నేను ఆ మెంతులు కూడా అందులో సలవ చేస్తుంది. తలపోట్లు అవి రావు, సుండ్ర తగ్గిద్ది. ఉల్లిపాయ వేసాం కదా, ఉసిరికాయలు కూడా వేయాలండి. అయితే ఈ తీయడం నేను మర్చిపోయాను. అందులో 4 ఉసిరికాయలు కూడా కొంచెం కడిగేసి కొంచెం కచ్చి పిచ్చిగా బండతో దంచి అందులో వేసేసాను. ఆ ఉసిరికాయ వేయడం వల్ల కూడా చాలా మంచిది. కొబ్బరి నూనె అయితే పోసాను నేను. పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. మూత తీసాను. ఇగో రెడీ అవుతుంది. ఉడుకుతూ ఉంటున్నాయి ముక్కలన్నీ కూడాను. ఇగో చూశారు కదా, ముక్కలు అంటే ఏంటో అనుకోబాకండి. నేను వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఉడుకుతున్నాయి. ఒక్కో ఐటమ్స్ ఒక్కో దాన్ని పనిచేస్తుంది. ఇలాగ వేసుకొని పెట్టుకొని మనం తలకి మర్దన పెట్టించుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అన్నది ఉండదు. చాలా మంచిది. తలపోట్లు తగ్గుతాయి, కళ్ళు మంటలు తగ్గుతాయి, తల ఒత్తిగా వస్తుంది, పొడుగ్గా పెరిగిద్ది, ఇంకా కొత్త ఎంటుకలు కూడా వస్తాయి. తెల్లగా ఉన్న ఎంటుకలు బ్లాక్ వస్తాయి. అంటే ఎమ్మటనే తెల్లగా ఉన్న ఎంటుకలు ఎమ్మటనే ఒకసారి రాసుకుంటే రావండి. అలాగ ఒక 5-6 నెలలు వాడాలి. వాడితే అట్లా నిదానంగా తెల్లంటికలు అన్నవి మాయమైపోయి మొత్తం బ్లాక్గా తయారవుతుంది. అందుకే ఇలా తయారు చేసుకున్నది వాడుకున్నారనుకోండి, ఇలా తయారు చేయడం కుదరదు మాకు అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, మేమైతే అమ్ముతాము. ఇదిగోనండి, సగం అయితే మరిగిపోయింది, ఇంకొంచెమే ఉంది. ఆయిల్ అయితే ఇంకా రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా కలర్ మారిపోయినాయి. అంటే ఆయిల్ రెడీ అయిపోతున్నట్టే. కలర్ ఎలా తెలుస్తుంది మనకంటే,
ఇలా ఉడికే కొలది ఆయిల్ పైకి తేలిపోద్ది, రెడీ అయిపోతాయి. అప్పుడు ఇంకా ఆయిల్ రెడీ అయిపోయినట్టు, అందులో మనం వేసిన ఐటమ్స్ కూడా బ్లాక్ వచ్చేస్తాయి. ఇంకా అట్లా మనకు తెలుస్తుంది మాట ఆయిల్ రెడీ అని. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే కట్టేశాను. బాగా చల్లారాలి, కనీసం ఒక 3-4 గంటలన్నా చల్లారాలండి. ఎందుకంటే ఇవన్నీ వేసిన ఐటమ్స్ ఆయిల్ కదా, కొంచెం చల్లారడానికి టైం అయితే పట్టిద్ది. బాగా చల్లగా అయిపోయిన తర్వాతే ఏదన్నా ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది. 4 గంటలైతే వదిలేసాను నేను, అట్లాగే చల్లారిపోయింది. ఇప్పుడు నేను వడకట్టేస్తున్నాను. ఇది చూడండి ఏ కలర్లో వస్తుందో. కొబ్బరి నూనె కలర్ అయితే రావట్లేదు కదా, కలర్ అయితే మారింది. ఒక గిన్నెలోకి నేను ఇలా వడకడుతున్నాను. మొత్తం ఆయిల్ అంతా వచ్చేసే వరకు శుభ్రంగా అయితే నేను వడకట్టాను. వడకట్టి ఒక బాటిల్ అయితే తీసుకున్నానండి. అది ఒక ఈ ఆయిల్ పొయ్యడానికి ఒక బాటిల్ చూసుకున్నాను. చూసి ఆ బాటిల్లోని ఈ ఆయిల్ అయితే నేను పోసాను. కొంచెం వెలుతుగా వచ్చింది. చూడండి గ్రీన్ కలర్లో ఉంది. ఇలాంటిది ఆయిల్ మనం తలకి రుద్దుకున్నా చేసినా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. సుండ్రు ఉండదు, తలపోటు ఉండదు, కళ్ళు మంటలు ఉండవు. ఈ అన్ని రకాల కలిపిన మాలాన్ని తల ఒత్తుగా వస్తుంది. తెల్లగా ఉన్న ఎంటుకలు బ్లాక్ అవుతాయి. పొడుగు వస్తుంది జుట్టు, కొత్త ఎంటుకలు వస్తాయి. తల ఎంటుకలు గట్టి పడతాయి. కొందరు చూడండి అలా దువ్వంగానే ఓ కుచ్చులు కుచ్చులుగా ఎంటుకలు రాలిపోతూ ఉంటాయి. అలాంటి ఏమీ రావు. తల గట్టి పడుతుంది, పొడుగా ఒత్తుగా వస్తుంది. వైట్గా ఉన్న తలలోకి కూడా రాసుకుంటే బ్లాక్ వస్తుంటే ఎమ్మటనే రాదండి. నిదానంగా అట్లాగా ఒక 6 నెలలు వాడారంటే కనుక నిదానంగా ఇంకా తెల్లంటుకలు అన్నాయి రావు. ఇంకా ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.